హలో అండి, నేను నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఒకేసారి చూడండి, 1 2 3 4 5 బ్లౌజ్ నేను ఒకేసారి కట్ చేస్తున్నాను. కట్ చేసినాక ఏ పీస్ ఎక్కడ పడతాను అనేది నేను టాపిక్ మీద ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ క్లాస్ స్ట్రేట్ చేసి వాటిని క్లాస్ తీసుకోవాలి. అప్పుడు క్లాస్ పెట్టిన బ్లౌజ్ సెట్ అవుతుంది. మీకు లైక్ చేయడం లైన్ ప్రాసెస్ ఇలా అయితే బ్లౌజ్ సెట్ అవుతుంది. ఫ్రంట్ లైన్ ప్రాసెస్ బాడీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అండి. ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా, సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, మీకు ముందు వీడియోలో చూపించాము నెక్ ఎలా డ్రా చేస్తాను అనేది. సో ఈ నెక్ కట్ చేసాను, నెక్ అయితే ఇలా కట్ చేశాను. ఇది మనకి ఈ పీస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాము. అది ఎలా వేస్తాను అనేది మీకు చూస్తాను. ఫస్ట్ ఇలా పైపింగ్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇలా పైపింగ్ థ్రెడ్ వేసి పైపింగ్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పైపింగ్ అనేది లైనింగ్కి అటాచ్ చేయాలి. దీనికి మనం సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి. సింగిల్ పాదం అయితేనే మనకి పైపింగ్కి నీట్గా వస్తుంది. సింగిల్ పాదం పెట్టేసి ముందుగా పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసి మనం నెక్ కట్ చేసాం కదా, దాని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసాం కదా, ఇప్పుడు ఇలా అటాచ్ చేసాం కదా, దీన్ని మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోవాలి. దాని మీద మనం లైనింగ్ మీద పైపింగ్ వేసాం కదా, అది మనం ఇలా తిరిగేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మన చుట్టూ నెక్ కుట్టేసుకోవడం. ఈ పీస్ కూడా మనం ఇట్లా కాజా పట్టిలాగా మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి వేస్ట్ అవ్వదు, యూజ్ అవుతుంది. ఆ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం కట్ చేసాం కదా, టక్స్ పెట్టాలి చిన్న చిన్నగా. ఇక్కడ జాగ్రత్తగా చూసి కుట్లు దగ్గర పోకుండా చిన్న చిన్నగా టక్స్ అనేది పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే ఈజీగా మనకి క్లాత్ అనేది టర్న్ అవుతుంది. టక్స్ పెట్టేసుకున్నాం కదా, పైపింగ్ అనేది ఇలా వస్తుంది మనకి. దీని చుట్టూ మనం ఒక కుట్టే తీసుకుంటే మనకి ఈజీగా క్లాత్ అనేది మనం టర్న్ ఇండివిజువల్ పైపింగ్ అనేది అయిపోయింది, రెడీ అయిపోయింది. నీట్గా దీన్ని సెట్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా, పైపింగ్ నీట్గా వచ్చేసింది. నాకు ఇక్కడ కుట్టు కూడా కనిపించదు పైపింగ్ వేసినట్టు. పైపింగ్ కూడా మనకి క్లాత్ థ్రెడ్ అనేది ఏం కనిపించదు. ఇక్కడ లైనింగ్ ఉంటుంది, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీని చుట్టూ కుట్టేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడమే. బ్యాక్ అయితే ఇండివిజువల్ పైపింగ్తో ఇక్కడ కింద ఇక్కడ నెక్కి అంతా పైపింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకున్నాం. ఫ్రంట్ కూడా సేమ్ అలానే మనం నెక్కి పైపింగ్ ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ మీద పైపింగ్ క్లాత్ అయితే అటాచ్ చేద్దాం. ఫ్రంట్ కూడా సేమ్ అలానే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని మనం మళ్ళీ కుట్టేసుకొని మలిపేసుకోండి. చూసారు కదా, ఫ్రంట్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారా, నీట్గా పైపింగ్ అనేది మనకి కుట్టు కనిపించకుండా లోపల నుంచి మనకి నీట్గా వస్తుంది. సో ఇది ఫ్రంట్, బ్యాక్ పార్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం డాట్స్ వేసుకొని ఉక్స్ పట్టి క్రాస్ పట్టి జెంట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేస్తే ఫ్రంట్ అయిపోతుంది. డాట్స్ అయితే అయిపోయాయి. చూసారు కదా, డాట్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ పట్టి జాయింట్ చేస్తాం.
క్రాస్ పట్టికి మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇది మెయిన్ వస్తుంది. ఇది లోపల ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా, ఇది లోపలికి వెళ్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. క్రాస్ పట్టికి లోపలికి వెళ్తుంది కదా, ఇది ఫస్ట్ ఇది పెట్టుకోవాలి మనం. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకోవాలి, 2 సైడ్స్. ఇది మెయిన్ కట్ చేసిన క్రాస్ పట్టి ఉంది కదా, అది ఇలా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి చుట్టూ. నేను పెట్టాను కదా, దీన్ని మనం లోపలికి మలిపేయాలి. ఇలా మలిపేస్తే మనకి ఇలా క్రాస్ పట్టి అనేది ఇలా రెడీ అవుతుంది. నేను చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇవి క్రాస్ పట్టీలు. క్రాస్ పట్టీ అయితే రెడీ అయిపోయింది. మనం దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేయాలి. లోపలికి కనిపించకుండా కుట్టచ్చు. సార్ బిగినర్స్కి అర్థం కాదు కదా, సో బిగినర్స్ కోసం నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నా. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఇట్లా కుట్టడానికి. ఇక్కడ మీద కూడా కుట్టు వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ నెక్ కట్ చేసిన ముక్కలు మనకి యూజ్ అవుతాయి అని. ఇప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి. ఇదేమో ఉప్స్ పట్టికి యూజ్ అవుతుంది, ఇదేమో కాజా పట్టికి యూజ్ అవుతుంది. సో మనం ఉప్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకున్నాం. సో ఇంత క్లాత్ అవసరం లేదు కాబట్టి మనం కొంచెం కట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఉప్స్ పట్టి కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఇక్కడ పెండింగ్ ఏమో హ్యాండ్స్ ఒకటి జాయింట్ చేసుకోవాలి. దానికి ముందు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాం. చూసారు కదా, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందండి, ఏం కష్టం ఉండదు. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చాలా ఈజీ, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.